బంగారు భూమికి జేజేలు ఇలాంటి పాటలు ఆగస్టు 15 జనవరి 26న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఎంతమందికి ఆ పాట గుర్తుంటుంది? కానీ దేశమంటే ఎంతో ప్రేమ భక్తి ఉన్న ఒక తాపి మేస్త్రి మాత్రం మర్చిపోలేదు. తను సామాన్యుడే, ఆదాయం తక్కువే అయినా సరే రూపాయి పోగు చేసి భరతమాతకు ఆలయం కట్టి తనలోని దేశభక్తిని చాటుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసర మండలంలోని నవుడూరు గ్రామంలో వడ్డి సుబ్బారావు అనే తాపి మేస్త్రి ఉండేవాడు. చిన్ననాటి నుంచి అతనికి దేశమంటే అమితమైన ప్రేమ భక్తి. ఒకవైపు కుటుంబ పోషణ, మరోవైపు తన వంతు దేశానికి ఏదో చేయాలనే తపనతో ఉండేవాడు. ఇలాంటి సమయంలో ఒకరోజు పత్రికలో ప్రకటన వచ్చింది. స్వతంత్ర భారత స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని స్మారక చిహ్నాలు నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక్కడే వడ్డి సుబ్బారావు ప్రేరణ పొందాడు. తనలోని దేశభక్తిని చాటుకునే అరుదైన అవకాశం వచ్చిందని మహదానందం పొందాడు. తనలోని ఆలోచనలకు పదును పెట్టాడు. కొన్ని స్మారక చిహ్నాలను రూపొందించి ఢిల్లీ పంపిద్దామని అనుకున్నాడు. కానీ అక్కడెవరు చూస్తారని భావించి అదేదో తమ ఊరిలోనే కట్టిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. తను సహజంగా తాపి మేస్త్రి కావడంతో 30 అడుగుల ఫ్లాగ్ టవర్ కి 1999లో శ్రీకారం చుట్టాడు. అలా నవడూరు జంక్షన్ లో నేషనల్ ఫ్లాగ్ టవర్ స్వయంగా తన సొంత నిధులతో నిర్మించి అందులో భారతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటిలోనే అంటే 25 ఏళ్ల క్రితం ఈ నిర్మాణానికి 2 లక్షలు ఖర్చయిందంటే నేటి లెక్కల్లో చూస్తే కనీసం 20 లక్షలైనా అవుతుందని అంటున్నారు. ఇకపోతే నవడూరులో నెలకొన్న 30 అడుగుల ఫ్లాగ్ టవర్ లో చాలా విశేషాలు ఉన్నాయి. అందులో భరతమాత విగ్రహం ఉంటే బయట జై జవాన్ జై కిసాన్ అంటూ ఒక సైనికుడు, ఒక కర్షకుల విగ్రహాలు కనువిందు చేస్తుంటాయి. అన్నింటికీ మించి గాంధీ గారు 2 చేతులు జోడించి భరతమాతకు నమస్కరిస్తున్న విగ్రహం ఒకటుంది. ఆయనకు ఇరువైపులా సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం, బిపిన్ రావత్ విగ్రహాలు కనిపిస్తాయి. ఆగస్టు 15 జనవరి 26 నాడు దేశభక్తికి తామే బ్రాండ్ అంబాసిడర్లో ఫీల్ అవుతూ స్టేటస్ లో సోషల్ మీడియాలో పోస్టులు, జేబులకి రంగురంగుల కలర్ఫుల్ జెండాలు పెడుతూ ఒకరోజు షో చేసే వారందరూ తాపి మేస్త్రి వడ్డి సుబ్బారావుని చూసి నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. దేశం మనకేమిచ్చిందని కాదు, మనం దేశానికి ఏమిచ్చామన్నదే ముఖ్యమని అంటున్నారు. ఒక సైనికుడు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తాడు. ఒక రైతు తను తినక ఆరుగాలం శ్రమించి దేశ ప్రజలకి అన్నం పెడుతున్నాడు. అలా మన సుబ్బారావు కష్టపడి సంపాదించిన డబ్బులతో భరతమాతకు గుడి కట్టాడు. వీరు కదా దేశభక్తులంటే, ఇది కదా గొప్ప విషయమని నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తుంది. మరింత జరిగినా సరే అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు కలిసి ఆ ఫ్లాగ్ టవర్ ప్రాంతాన్ని ఒక్క పర్యాటక ప్రాంతంగా చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే అక్కడొక పార్క్ లేదా సందర్శనీయ స్థలంగా చేస్తే ఎంతో బాగుంటుందని చూసిన వారందరూ అంటున్నారు. ఎందుకంటే అక్కడ భరతమాత విగ్రహాన్ని చూసిన వారందరూ స్ఫూర్తి పొందుతున్నారని, అదే నేటి తరానికి అందించాలని అంటున్నారు. 52 సార్లు జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. మరి ఇలాగే ఈ దేశభక్తిని జనంలో తీసుకెళ్తాం గురించి తాపీ చెక్కిన శిల్పం అనేటువంటి ఒక పుస్తకం ఒకటి రచించడం జరిగిందండి. దీంట్లో ఇక్కడ మన దగ్గర 10 మంది నాయకులు ఉన్నారు, 10 మంది జీవిత చరిత్రలో, అలాగే జాతీయ జెండా, అసలు జాతీయ జెండా ఎలా పుట్టింది, ఎలాగ అది మారుతా ఇప్పుడున్న పరిస్థితికి వచ్చింది, చాలా సవివరంగా ఇచ్చామండి దీంట్లో. అలాగే జనగణమన, వందే మాతరం, ఈ కూడా తెలుగులో అర్థాలతో సహా ఇందులో పొందుపరచడం జరిగింది. చాలామంది పిల్లలు గట్టా చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. ఇలాంటి చదివి మేము చాలా బాగా తయారవుతున్నామని ప్రతి స్కూళ్ళు గట్టా వెళ్ళినప్పుడు అంతా చెప్తూ ఉంటారు. ఇదే స్ఫూర్తితోటి ఇక ముందు కాలంలో నడవాలని, ఈ జాతీయ స్ఫూర్తిని తీసుకెళ్ళటమే నా యొక్క ఆలోచన, ఇంక వేరేదేమీ లేదండి. ఇక్కడ మనం ఇప్పుడు కూడా భారతమాతకి జై అనుకుంటా దేశం సమైక్యతగా ఉండాలి, అందరూ దేశభక్తి కలిగి ఉండాలి. దేశభక్తి కలిగిన దైవభక్తి దేశానికి గొప్ప శక్తిని ఇస్తుంది అనేటువంటి నినాదంతో నేను ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటానండి. మంచి ఆలోచనలు చాలా తక్కువ మందికి వస్తాయి. అలాంటి మంచి ఆలోచనలు ఇచ్చిన ఒక వ్యక్తి ఎవరంటే వడ్డి సుబ్బారావు గారు. వారు చిన్నప్పటి నుంచి చదువు తక్కువైనా కూడా ఆయనకున్న ఆలోచన ఏమిటంటే దేశభక్తికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఆయన హృదయంలో బాగా ఇమిడిపోయాయి. ఏదైనా మనం కూడా ఏం చేయాలి, చేసి అందరికీ ఎవరికైనా సరే ఒక ఇన్స్పిరేషన్ లాంటిది ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. దీని ద్వారా ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు పిల్లలకు కూడా ఈవేళ వందే మాత్రం జనగణమన అంటే
వాళ్ళకి అంత సరిగ్గా తెలియదు. కానీ అవన్నీ అర్థమయ్యేలాగా ఎవరెవరు ఇంకా మన జాతీయ నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఎవరు దేశం కోసం పాటుపడ్డారు, ఇవన్నీ అందరికి తెలియాలని చెప్పి ఆయన ఏం చేశారంటే ఇలా ఒక పుస్తకం తాపీ చికెన్ శిల్పం పుస్తకం ఏర్పాటు చేయడం, అది రచించడం, అది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మనకందరికీ ఆదర్శప్రాయుడు. ఎందుకంటే ఎవరో ఇలాంటి సాహసం చేయరు. ఎంతోమందికి ఎంతో ధనవంతులు ఉంటారు, వాళ్ళు ఇటువంటి ఆలోచనలు రావు. కానీ నిజంగా భరతమాత ముద్దు బిడ్డ ఆయన. ఎందుకంటే భరతమాతకి గుడి కట్టడం అనేది నిజంగా హ్యాట్సప్ టు ఒడ్డు సుబ్బారావు గారు. ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఆయన ఈ గుడి కట్టడం జరిగింది. ఇది ఒక దేవత గుడికి ఎలా వెళ్తామో మనం భరతమాతకు కూడా అలాగే మనం వెళ్ళి దండం పెట్టుకుని రావడం జరుగుతుంది. పక్కనే దేవత గుడి ఉంది. ఈ దేవతని ఎలా పూజిస్తారో మన భరతమాతను కూడా అలాగే పూజించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ గుడి కట్టడం జరిగింది. కానీ నిజంగా ఈ నవడూరు గ్రామంలోనూ ఇది చుట్టుపక్కలే కాదు, ఎక్కడ ఉండకపోవచ్చు, భారతదేశంలో కూడా ఇటువంటి చాలా అరుదుగా ఉంటాయి. సుబ్బారావు మాస్టర్ గారు మా పెద్దమల స్కూల్కి చాలా సన్నిహితులు. ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 గాంధీ జయంతి రోజుల్లో జెండా విగ్రహావిష్కరణ అనేది ఖచ్చితంగా ఆవిష్కరిస్తారండి. ఇది మాకు దక్కినటువంటి గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద పండుగ మాకు. ఎందుకంటే దేవతలందరినీ దర్శించుకోవడం దుర్లభం, కానీ రైతుల్ని అలాగే భరతమాతని జై జవాన్ జై కిసాన్ అని రాశారు. ఈ మహానుభావుల విగ్రహాల అందరినీ దర్శించుకునే భాగ్యం వడ్డీ సుబ్బారావు గారు కల్పించారండి. ఇది చాలా అదృష్టం. ఇది మా పశ్చిమ గోదావరి జిల్లా నవడూరు జంక్షన్కి గర్వకారణం అండి. ఎవరైనా సరే ప్రతిరోజు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చూసి వెళ్తారండి, ఏంటా ఇది ఎవరు కట్టారు